సో హాయ్ అండి. సో ఎందుకు మీరు రష్యాలో ఎంబీబీఎస్ చదవాలి? కంపారిటివ్‌లో జార్జియా, వియత్నాం, యూరోప్ వీటితో పోల్చుకుంటే. ఎందుకంటే సార్ మీరు ఎక్సెప్ట్ రష్యా రిమైనింగ్ ఏ కంట్రీస్‌తో పోల్చుకున్నా రష్యా అనేది 100% బెటర్ ఆప్షన్. యూఎస్ తర్వాత రష్యా మాత్రం బెస్ట్ ఆప్షన్. దాంతో పాటు సార్ రష్యా ఈస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రిమైనింగ్ ఏ కంట్రీ కూడా వియత్నాము, జార్జియాలు, కిర్గిస్థాన్ ఏవి ఫాలో అవ్వట్లేదు. కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. సేమ్ లైక్ ఫిలిప్పీన్స్ లాగా 2, 3 సంవత్సరాలు తర్వాత మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడేం క్లారిటీ రాదు మీకు. ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్ టు రష్యా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన ఇండియా కంటే బెటర్ ఫార్ అవే ఉంటుంది. దట్ అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్. బడ్జెట్ కూడా వెరీ ఎకనామికల్ బడ్జెట్. 25 లక్షలు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్‌లో అప్ టు 30 లాక్స్ వరకు ఇంక్లూడ్ అంతా మంచి మీకు ఢిల్లీ ఎయిమ్స్ లాంటి మంచి యూనివర్సిటీస్ 30 లాక్స్ పెట్టినా అలాంటి యూనివర్సిటీస్ జస్ట్ క్వాలిఫై అయినా సరే